సో గేర్ నాబ్ అయితే చేంజ్ చేసుకోవాలి, 600 రూపాయలు ఉంటుంది. సో మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే వెహికల్లో గేర్ బాక్స్ దగ్గర చూస్తే మీకు 1 2 3 4 5 6 గేర్స్ రివర్స్ అన్న. ఏంటన్నా మరి ఎస్క్రాస్లో 5 గేర్ల బండేగా, మొన్న నాకు ఇచ్చినావు కదా 5 గేర్ల బండే, దీనికి ఏంది 6 ఉంది, పైగా లేటెస్ట్ మోడల్ కూడా కాదు. చెప్తానండి. సో ఇవి వచ్చేసి లిమిటెడ్ వేరియంట్స్. సో సీట్ కవర్స్ చూసారు కదా, ఇది షోరూమ్ నుండి వచ్చినటువంటి సీట్లు, చాలా బాగున్నాయి. సో పర్ఫెక్ట్గా ఉందన్నమాట. 86,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. సో ఒరిజినల్ రీడింగ్, రూఫ్ చాలా క్లియర్గా ఉంది. అదేవిధంగా వెనక కూడా సీట్స్ అనేవి బాగానే ఉన్నాయి. సో మీకు డిక్కీ మీదకి వెళ్తే ఇక్కడ ఒక చిన్న స్క్రాచ్లా ఉంది. సో ఆల్ డోర్స్, గ్లాసెస్ అండ్ అన్నీ కూడా ఒరిజినల్ అనమాట. సో ఇప్పుడు మీకు అసలు ఈ వేరియంట్ 6 గేర్లు ఎంతకు ఉంది, అసలు ఏంటి, ప్రైస్ ఎలా పడుతుంది అనేది కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసి చూపిస్తా. సో ఇది స్టెప్నీ టైర్ కండిషన్ అన్న. స్టెప్నీ టైర్ కండిషన్ కనుక మీరు చూసినట్లయితే ఇది అన్యూజ్డ్ స్టెప్నీ, జాక్ రాడ్ పానాలు కూడా ఇంతవరకు తీయలేదు. సో అదనమాట స్టెప్నీ కండిషను. ఇకపోతే వెహికల్ యొక్క డీటెయిల్స్లోకి మళ్ళొకసారి నేనైతే చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకైతే ఇచ్చేస్తా. లుక్ అంతా చూసారు కదా, చాలా ఎక్సలెంట్ పీస్ అనమాట. రన్నింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో మెయిన్ డిడిఐఎస్ అంటే డీజిల్ ఇంజన్ అని అర్థం, ఓకేనా. టైర్స్ కండిషన్ కూడా చూడొచ్చు. టైర్స్ కూడా ఆల్మోస్ట్ 4 టైర్లు కూడా మనకి 80% ప్లస్ అయితే ఉన్నాయి. ఇకపోతే మెయిన్ టాపిక్ ఇక్కడ ఇంజన్ దగ్గర. మీరు ఇంజన్ చూసినట్లయితే ఇది లిమిటెడ్ ఎడిషన్, డైరెక్ట్గా మనకి చూసారు కదా, జపాన్కి సంబంధించిన అంటే 1.6 ఇంజన్ అనమాట. సుజుకీలో ఆర్ఎస్ ఎడిషన్లో సహజంగా 1.6 ఇంజన్స్ చూస్తాం, పెట్రోల్ కానీ డీజిల్ కానీ. సో ఇందులో చూసుకుంటే మనకి 15 మోడల్, ఇది 16 రిజిస్ట్రేషన్, 1.6 ఇంజను. చూసారు కదా, మంచి హెవీ ఇంజన్, పకడ్బందీగా ఉంటుంది. చూస్తున్నారుగా బాడీలో, అంటే ఇంజన్ కరెక్ట్గా సెట్ అయ్యేలా ఉంది. సో 1.6 ఇంజన్ అనమాట. హార్స్ పవర్, పికప్ కానీ ఇది కానీ చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఇక మళ్ళీ ఒకసారి దీని డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి మారుతి సుజుకి ఎస్ క్రాస్ ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి 2015 మోడల్, 16 రిజిస్ట్రేషన్ అండి. మనకు వచ్చేసి ఇది ఫస్ట్ టాప్ ఎండ్లో మనకి ఆల్ఫా, జెటా, డెల్టా, సిగ్మా అనే 4 వేరియంట్లు ఉంటాయి. ఇది వచ్చేసి మనకి డెల్టాలో లిమిటెడ్ ఎడిషన్ అనమాట. సో ఇది ఇప్పుడు ఫర్ సేల్ అయితే ఉంది. ఢిల్లీ రిజిస్ట్రేషన్, ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది. ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది. సో ఇది మీకు ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాం. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి. కిలోమీటర్స్ చూసుకుంటే 86,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. కంప్లీట్గా ఒరిజినల్ రీడింగ్, సింగిల్ ఓనర్ అండి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. ఎటువంటి యాక్సిడెంట్ కాలేదు. ఆల్ డోర్స్ అండ్ గ్లాసెస్ ఒరిజినల్. చిన్న చిన్న మైనర్ టచ్అప్స్ అయితే ఉన్నాయి. బంపర్కి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మైనర్ టచ్అప్స్ అనేవి ఉన్నాయి. సో ఇదంతా కూడా ఒరిజినల్ కాబట్టి మనం ఏం పెయింట్ వేయకుండా డైరెక్ట్గా తీసుకొచ్చి వాష్ అయితే చేసి వీడియో అయితే చేస్తున్నాం. సో డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తా, కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, నా పేరు రోహిత్, నేను ఉండే లొకేషన్ తెలంగాణ ఖమ్మం. సో ఈ వెహికల్ వచ్చేసి మనకి ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది. సో ఇది 2015లో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది. 2016లో 2 నెలల్లో రిజిస్ట్రేషన్ అయితే అయింది. ఫ్రెండ్స్, మీకు ఏజ్ కౌంట్ కూడా 2 నెలల నుండి మనకి కౌంట్ అయితే ఉంటుంది. ఇకపోతే దీని ధర 4,38,000 రూపాయలకి విత్ ఎన్ఓసి ఇన్వాయిస్ కమిషన్ కలుపుకొని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఢిల్లీలో ట్యాక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ సపరేట్ అయితే ఉంటుంది. అదే 2016 2వ నెల బండికి సంబంధించిన బండి ఎస్ క్రాస్, ఒకవేళ ఇదే వేరియంట్ మనం నార్మల్గా మార్కెట్ రేట్ చూసుకుంటే 3,80,000 నుండి 4 మధ్యలో అయితే సేల్ అయితే చేస్తూ ఉంటారు. బట్ ఇది 1.6 ఇంజన్ లిమిటెడ్గా దొరికింది కాబట్టి మనకి కొద్ది గొప్ప ప్రైస్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే గతంలో నేను ఇలాంటి బండ్లే మనం 3,65,000కి 70,000కి అమ్మిన రోజులు ఉన్నాయన్నమాట. సో దానితో పోల్చుకుంటే ఇది కొంచెం కాస్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా వైట్ కలర్లో మనకి బండి అయితే ఉంది. సో గేర్ నాబ్ ఒకటి కొంచెం అది మనకి రెబ్బర్ అనమాట, రెబ్బర్ కొంచెం ఊడిపోయింది. గేర్ నాబ్ వేసిస్తా. 6 గేర్ల బండి మనకి రివర్స్ అనేది మన హుండై వెహికల్స్కి ఎలా అయితే ఉంటుందో గేర్ నాబ్ని పైకి ట్యాప్ చేసి మనకి రివర్స్ అనేది వేయాల్సి ఉంటుంది. సో ఇకపోతే దీని యొక్క చిన్న చిన్న క్లిప్స్ అనేవి చూపించి పికప్ ఏ విధంగా ఉందనేది రన్నింగ్ వీడియోలో కూడా చూపిస్తాను నేను, చూసేయండి.
సో మనం వెహికల్ అయితే ఆఫ్ అయితే చేయడం జరిగింది. సో నార్మల్గా మనకి సెల్ఫ్ చూడొచ్చు మీరు, సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది కానీ పవర్ అనేది డిఫరెంట్గా ఉంది. మనకి ఇన్నోవా క్రిస్టల్లో నార్మల్గా ఎలా స్టార్టింగ్లో ఎలా ఉంటుంది ఆ ఫీల్ అయితే ఉందండి. సో డీజిల్ ఇంజన్స్ మంచి పవర్ కావాలి, మైలేజ్ కావాలి అనుకునే వాళ్ళైతే 1.6 ఇంజన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వెనకెక్కన్నా ఒకసారి. సో వెహికల్ రన్నింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది. మనకి ఏసీ కానీ రన్నింగ్ కానీ సస్పెన్షన్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. భయం వేస్తుందన్న. సో 6 గేర్స్ అనమాట. మనకి ఇక్కడ నాబ్ ఉంటుంది. సో నాబ్ మనం ఈ ఫింగర్స్తో ఇలా పట్టుకొని ఇలా ట్యాప్ చేసి మనం ఇలా రివర్స్ గేర్ పొజిషన్లోకి వెళ్తే కనుక ఆర్ అంటే రివర్స్ పడుద్ది. నార్మల్గా మనం ఇలా చివరికి వేస్తే 6th గేర్ పడుద్ది. ఓకేనా. సో ఇది అనమాట. ఏసీ మాన్యువల్ ఏసీ ఉంటుంది. కంపెనీ ఫిట్టెడ్ బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. లైట్లు ఉన్నాయి, స్పెట్స్ హోల్డర్ ఉంది, సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి, స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ కూడా ఉన్నాయండి. సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, అదేవిధంగా స్టీరింగ్ కూడా హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది మనకి. అదేవిధంగా టెలిస్కోపిక్ వస్తుంది దీంట్లో. ఓకేనా, చూసారు కదా టెలిస్కోపిక్. సో ఈ విధంగా మనకి ఫీచర్స్ అనేవి ఉన్నాయి. సో 2 తాళాలు కూడా అందుబాటులో ఉన్నాయి మనకి. ఎలక్ట్రిక్గా సైడ్ ఫోల్డ్ మిర్రర్స్ కూడా మనకి ఉన్నాయండి. ఓకేనా, రైట్. 4,38,000 రూపాయలు ఇంక్లూడింగ్ ఎన్ఓసి ఛార్జెస్, ఇన్వాయిస్ ఛార్జెస్ అండ్ కమిషన్, ట్యాక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ సపరేట్. పవర్ కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మనకి నార్మల్ ఎస్క్రోస్తో పోల్చుకుంటే ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. ఓకేనా. సో ఇది డీటెయిల్స్. ఫ్రెండ్స్, నా పేరు రోహిత్, నేను ఉండే లొకేషన్ తెలంగాణ ఖమ్మం. ప్రజెంట్ మనం ఢిల్లీ అయితే రావడం జరిగింది. డిసెంబర్ 4వ తారీఖు ఈరోజు ఈ వీడియో అయితే పోస్ట్ అయితే మీకు యూట్యూబ్లో అయితే అయిపోతుంది. సో మనం ఇక్కడ నుండి ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాం, లైఫ్ ట్యాక్స్ అయితే మీరు కట్టుకోవాలి. అటు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాలకు కూడా మనం సేల్ అయితే చేస్తాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.